యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కర్మ ఫలాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది, కర్మ ఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. బంధనాలకు కారణం ఆశ, మోక్షానికి కారణం ఆశ లేకుండా ఉండటం. ఆశని వదిలిపెడితే బంధనాలు ఉండవు, జ్ఞానం, ఆత్మశాంతి కలుగుతుంది. ఆశతో కర్మలు చేస్తే బంధనాలు, దుఃఖము, పతనం కలుగుతుంది. ఆశ కానీ ప్రతిఫలాపేక్ష కానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తం నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు, శాంతిని పొందుతాడు. కాబట్టి కర్మయోగమైన జ్ఞానయోగమైన చివరికి పొందేది శాంతి. కానీ కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికం, జ్ఞానయోగంతో కలిగే శాంతి శాశ్వతం. అందుకే దానిని ప్రశాంతి, ప్రకృష్టమైన శాంతి అని అన్నారు.